జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర విడుదలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఉదారంగా టికెట్ ధర 60 రూపాయల నుంచి 135 రూపాయలకు పెంచుకొని ఇచ్చారు. పాలకులు మహారాజుల్లా టికెట్ ధరల వరాలు ఇవ్వడం ఏంటి? ఇదేం అసభ్య అనాగరిక విధానం? మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా, రాచరికంలో బ్రతుకుతున్నావా? మనం వేసుకునే బట్టలు రకరకాల ధరలు, చెప్పులు రకరకాల ధరలు, సబ్బు షాంపూ రకరకాల ధరలు, తినే ఇడ్లీ హోటల్ని బట్టి రకరకాల ధరలు. మరి సినిమా టికెట్లు అవి మాత్రం ప్రభుత్వం నిర్ణయించాలా? సినిమా టికెట్ల ధరలలో అసలు ప్రభుత్వ ప్రమేయం ఎందుకు? థియేటర్లు రకరకాలు, కొన్ని సిటీ మధ్యలో ఖరీదైన భూముల్లో ఉంటాయి, కొన్ని ఊరి బయట ఉంటాయి. కొన్ని సినిమాలు 5 కోట్లతో తీస్తే కొన్ని సినిమాలు 100 కోట్లతో తీస్తున్నారు. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు ప్రభుత్వం టికెట్ల ధరలు నియంత్రించడం ఎంతవరకు సబబు? సినిమా థియేటర్లను వాళ్లకు కావలసిన టికెట్ ధర నిర్ణయించుకొనివ్వండి. ప్రజలు టికెట్లు కొనకపోతే వాళ్లే తగ్గిస్తారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే ఈ కాలం చెల్లిన చట్టాలను చెత్తబుట్టలో వేయాలి. మార్కెట్లను పనిచేయనిస్తే అన్ని వర్గాల ప్రజలు లాభం పొందుతారు. సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది.